మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఐశ్వర్య దీపాన్ని తీసుకొని రావడం జరుగుతున్నది. లైవ్లో చేసి చూపిద్దాము అని, ఎందుకంటే చాలా ఛానల్స్లో కూడా ఈ యొక్క దీపం నేను చెప్పడం అందరూ ఆచరించి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ఉన్నారు. ఆర్థికంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఆర్థికంగా పురోగతి లేదో, అనుకున్నటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనుకుంటే, ఆర్థికంగా డబ్బులు మీకు బ్లాకేజెస్ అయిపోయాయి అనుకుంటే, ఇంట్లోనే నెగిటివిటీ ఉంది అనుకుంటే, ఆర్థికంగా అసలు మంచి షాప్ మాది, లేదా మంచి హోటల్ మాది, లేదా మంచి వ్యాపార స్థలం మాది, లేదా మంచిగా వ్యాపారం జరిగేది, మాకు వ్యాపారం రావటం, 1,00,000 రూపాయలు ఒకరికి నమ్మి ఇవ్వడం జరిగింది, వాడు డబ్బులు ఇవ్వటం లేదు, లేదా మీరే అప్పులతో సతమతమైపోతున్నారా, లేదా ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ సంబంధించింది లేదా, ఇలా 1, 2 అని కాదు, అసలు డబ్బులు మీకు లోన్ రావటం లేదా, లోన్ రిలేటెడ్ కూడా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఇలా 1, 2 అని కాదు, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నా, లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో హ్యాపీ హోమ్ కావాలి, పనిచేసే చోట హ్యాపీగా ఉండాలి, వర్కర్లు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అలా ఉంటేనే మీరు పనిచేసే అటువంటి పనికి ఒక అర్థం. మనము లైవ్లో చూపెట్టే అటువంటి దీపాన్ని కనుక మీరు శుక్రవారం రోజు చేస్తే, 5 శుక్రవారాలు చేయండి. ఛాలెంజ్గా చెప్తున్నా, 100% కూడా ఛాలెంజ్. ఈ వీడియోలో ఎవరైతే 5 వారాలు చేస్తారో ఖచ్చితంగా కూడా వారికి ఇంట్లో సిరి సంపదలు కావచ్చును, డబ్బు ఏదో రకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, మరి దీనికి సంబంధించి రాళ్ళ ఉప్పు కావాలి, 2, 4, 5, 6, 7, 8 మట్టి ప్రమిదలు కావాలి. 2 వచ్చేసి ముందు ఒకటేమో అరచేయంత సైజులో ఉండాలి, ఇలా పెద్దగా, ఇలా అరచేయంత సైజులో ఉండాలి. ఓకే, మరొకటి వచ్చేసి చిన్నగా ఉండాలి లోపల. అయితే ముందుగా కూడా ఫస్ట్ అమ్మవారి యొక్క గ్రీన్ కలర్లో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఫోటోని తెచ్చుకోవాలి. ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ అమ్మవారి యొక్క ఫోటోను చక్కగా మీ పూజా మందిరం ముందు చక్కగా శుభ్రపరచుకొని గంధం బొట్టు పెట్టి అమ్మవారికి మల్లెపూల మాల వేయాలి. అమ్మవారికి 2 మూరలో 3 మూరలో తెచ్చుకొని మల్లెపూల మాలను అమ్మవారికి వేసి, అమ్మవారు ముందు చక్కగా అష్టదళ పద్మం వేయండి. అమ్మవారి యొక్క ఫోటో ముందు అష్టదళ పద్మం వేసి దానిపైన ఒక ప్లేటును పెట్టండి. దానిపైన ఒక ప్లేటును పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, ఆ ప్లేటును పెట్టిన తర్వాత పిన్ టు పిన్ చెప్తున్నా, మంచిగా వినండి. ప్లేటును పెట్టిన తర్వాత ఆ యొక్క ప్లేటు పైన ఇదిగో ఇవి 2, 1, 2 ముందుగా పెద్దవి మాణిక్యాలు పెట్టాలి. ఓకే, ముందుగా పెద్ద మాణిక్యాలు 2 పెట్టేసి ఇందులో రాళ్ళ ఉప్పును నింపేసేయండి. మంచిగా చక్కగా కూడా రాళ్ళ ఉప్పును ఇందులో పోయండి. ఇదిగో రాళ్ళ ఉప్పును పోసేసేయండి. మోస్ట్ పవర్ఫుల్ ఇది. మీరు చేసినట్టుగా కానీ, మీరు చేస్తున్నట్టుగా కానీ ఎవ్వరికి చెప్పకూడదు. ఓకేనా? ఇక్కడ ఈ రాళ్ళ ఉప్పు పోసేదానికంటే ముందు మరొక విషయం ఏమిటాయి అంటే, ప్రతి మాణిక్యానికి కూడా వెనక సైడులో పసుపు రాసుకోవాలి. వెనక సైడ్ మొత్తము కూడా పసుపు రాయాలి. ప్రతి మాణిక్యానికి కూడా పసుపు రాసి దీనికి చక్కగా కూడా 1, 2, 3, 4, 5 1, 2, 3 అన్నిటికీ గంధము కుంకుమ, గంధము కుంకుమ 5 గంధము బొట్లు, దానిపైన కుంకుమ బొట్లు అన్నిటికీ పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న తర్వాత ఇదిగో దీనిపైన ఇవి పెట్టాలి. ఉన్నారా? దీనిపైన ఇవి చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నవి దీనిపైన ఇవి పెట్టాలి ఇట్లా. ఓకే,
మీకు ఒక ఫోటో కూడా నేను తీపిచ్చి వేపిస్తాను. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇందులో ఆవు నేతిని పోసుకోవాలి మనం. చక్కగా కూడా ఆవు నేతిని పోసుకోవాలి ఇందులో. ఆవు నేతిని పోసుకున్న తర్వాత ఇక వత్తులు 1 2 3 వత్తులు తీసుకోండి. 3 4 5 6 వత్తులు. ఇవి బాగా దొడ్డున్నవి లావుగా ఉన్నవి కనుక నేను ఒక్కొక్కటే తీసుకుంటున్నా. ఇవి సన్నగా ఉండే వత్తులను 2 తీసుకోవాలి మీరు. 2 తీసుకొని ఇట్లా కలపాలి. 2 తీసుకొని కలిపితే ఒకటి చేయాలి దీన్ని. ఇలా కంప్లీట్గా మొత్తం 6 వత్తులు కావాలి. ఇందులో 3 వత్తులు వేయాలి. ఇదిగోండి మొదటి వత్తి ఇలా మంచిగా తడుపుకొని మొదటిది ఒకటి తూర్పు సైడ్గా వేయాలి. మరొకటి వచ్చేసి ఉత్తరము దక్షిణం వైపుగా వేయాలి. ఇట్లా 3 వత్తులు వేయాలి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ వత్తులు వేసేదానికంటే ముందు నేను ఇంకొకటి వేయలేదు. మీరు 2 వత్తులు కలుపుకొని ఒక వత్తిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత కమలం పువ్వు అందరికీ తెలిసిందే కదా, లోటస్. ఇగో కమలం పువ్వును చక్కగా కూడా అమ్మవారి యొక్క గర్భస్థానం అంటారు. ఇది ఎంతో పవర్ఫుల్. ఇది ఈ కమలంలోనే అమ్మవారు ఉంటుంది. మంచిగా చక్కగా కూడా ఈ విధంగా విప్పాలి కమలాన్ని. అన్నారా? చక్కగా కూడా ఇలా విప్పదీయాలి. విప్పదీసి ఆ యొక్క ఫోటో ముందు పెట్టాలి. అయితే ఇక్కడ ఫోటో ముందు పెట్టేదానికంటే ముందు ఇక్కడ ఈ తొడిమ ఉంది కదా, తొడిమను తీసుకోవాలి మనం. ఈ యొక్క తొడిమను తీసేసుకోవాలి మనం. తొడిమను తీసుకున్నాం కదా, తీసుకొని ఈ యొక్క కమలం పువ్వుని ఇక్కడ పెట్టాలి. ఈ యొక్క మనకు దీపాల ముందు కానీ అమ్మవారి ఫోటో ముందు కానీ ఇక్కడ వత్తులు తీసుకొని పెట్టుకోమని చెప్పి అన్నాం. అయితే ఈ తొడిమ నుండి చుంచినట్టయితే మనకి ఈ యొక్క తొడిమ నుండి పత్తి వస్తుంది. చూడండి ఇంత క్లియర్గా వస్తుందో, క్లియర్గా పత్తి కనబడుతుంది. ఒకసారి జూమ్ చేసుకోనానా? ఇగో కనిపిస్తుందా? చూడు, జూమ్ చేసుకో. ఇదిగో పత్తి. ఈ పత్తిని తీసుకొని ఒక్కొక్క వత్తికి కలపాలి. ఇదిగోండి ఒక వత్తికి చక్కగా కూడా దీన్ని కలపాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇందులో నుంచి వచ్చేటువంటి పత్తి ఏదైతే ఉందో ఇది తీయాలి, ఇందులో కలపాలి. ఇలా 3 6 వత్తులకు కూడా కలిపి వేయాలి. మొత్తము కూడా 6 వత్తులు అంటే 12 వత్తులు డబల్ చేస్తే 6 వత్తులు అవుతాయి. ఇగో ఇలా మొత్తము కూడా చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక టాస్క్. ఉదయం 4:15 గంటలకు నిద్ర లేచి ఇవన్నీ చేసుకోవాలి. ఉదయం 4:15కే నిద్ర లేవాలి. నిద్ర లేచి ఈ విధంగా మొత్తము కూడా ఇక 5:40 వరకు చేసుకోవాలి. కడప కడుక్కోవాలి. ఇంటి ముందు చక్కగా కూడా ముగ్గు పెట్టుకోవాలి. ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. అమ్మవారి ఫోటోను తుడవాలి, గంధం బొట్టు పెట్టాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, అమ్మవారికి మల్లెపూల మాల వేయాలి. ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకొని 5:40 వరకు రెడీగా ఉండాలి. 5:45 ఎప్పుడైతే అవుతుందో 5:42 నుండి 5:45 ప్రాంతంలోనే ఇది వెలిగించాలి. శుక్రవారం రోజు గుర్తుంచుకోండి. ఇదిగోండి ఈ విధంగా 3 కూడా వెలిగించుకోవాలి. చక్కగా కూడా ఈ విధంగా 3 వెలిగించుకోవాలండి.
అయితే ఇక్కడ 5:40 నుండి 6:40 లోపు మనకు శుక్రహోర అనేటువంటిది ఉంటుంది. ఈ శుక్రహోరాలో మాత్రమే ఇది చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, 5 వారాలు చేయండి. శుక్రవారము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైనటువంటివి కానీ, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. నేను ప్రతి శుక్రవారం చేస్తాను. ఓకేనా? ఇక ఈ విధంగా దీపారాధన చేసి వెళ్ళిపోకూడదు. దీపారాధన చేసి 5:40 నుండి 5:50 లోపు అని చెప్పా. 5:45, 5:47 దీపారాధన కాగానే శ్రీ సూక్తం చదవాలి, లేదా కనకదార స్తోత్రం చదవాలి ఖచ్చితంగా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఇట్లా ఉంటుంది. ఇది వినండి. ముందు ఒక 10-20 సార్లు వినండి. ఎట్లా చదువుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. స్లో మోషన్లో యూట్యూబ్లో పెట్టుకొని విని మీరు చదవండి. మీరు చదవాలి. యూట్యూబ్లో పెడితే అది వేరే రకంగా ఉంటుంది కనుక మీరు మాత్రమే చదవాలి. ఈ విధంగా దీపారాధన చేయాలి. ఇది ఆర్థికపరమైనటువంటిది. ఇక ఆరోగ్యానికి సంబంధించింది మళ్ళీ వత్తుల డైరెక్షన్ వేరే ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగము ఏదున్నా దీపంతోనే అన్ని దోషాలు తొలగిపోవచ్చును. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కనుక దీపములో ఉండేటువంటి శక్తి కోకొల్లలు. ఒక దీపారాధన చేస్తే ఈశ్వరుడు మురిసిపోతాడు, విష్ణుమూర్తి మురిసిపోతుంది, లక్ష్మీదేవి మురిసిపోతుంది, అమ్మవారు మురిసిపోతుంది, నవగ్రహాలు ఎంత. కనుక దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చక్కగా ఈ విధమైనటువంటి దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క ముక్తిని మీరు పొందాలి అని చెప్పి పిన్ టు పిన్ లైవ్లో చేసి చూపించాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.